మారీచుడు అన్నాడు, ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు, అంత తేలికనుకుంటున్నావు, ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా? సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే, సీతమ్మ ఏడిస్తే, సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్క పడితే, రావణా నువ్వు ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో. వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు. మారీచుడు చెప్పాడు ఈ మాట. రాముడు రాశీభూతమైన ధర్మము, రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది. అది అలా ఇలా కుడపదు. నిన్నొక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో, అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది. భార్యలు, బిడ్డలు, నిన్ను నమ్ముకున్న సైనికులు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి. నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు. ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు. నిలబడి శభాష్ అని సంతోషిస్తారు. చచ్చాడు రా పాపాత్ముడంటారు. ఆ రోజు తెచ్చుకోకు, రాముడి జోలికి వెళ్ళకు.